ఇందిరమ్మ కమిటీ మెంబర్ జానయ్య గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని కోరుతున్నాం. అలాగే విజయ్ కుమార్ గారు ప్రసాదదాతలు విజయ్ కుమార్ గారికి మన అన్నదాతలు విజయ్ కుమార్ గారికి సరోజ్ సెంటర్స్ గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారికి చిరు సత్కారం గణేష్ ఉత్సవ సమితి తరపున, అలాగే ప్రసాదదాతలు దిండు ప్రేమరాజు గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే గణేష్ ఉత్సవ సమితి తరపున చిరు సత్కారం. అందరూ గట్టిగా జై బలో గణేష్ మహారాజ్కి. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ, అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే గణేష్ ఉత్సవ సమితికి సహకరించవలసిన శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాం. అందరూ ఒక్కసారి గట్టిగా మన 2013లో స్వామివారి ప్రసాదం దక్కించుకున్నటువంటి పూర్ణేశ్వర రెడ్డి గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం, అలాగే వారికి గణేష్ ఉత్సవ సమితి తరపున చిన్న మెమోంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా गणेश महाराज के भाई गट पकड़ो बाय बाय नुकड़ो మీ పేరు? గణేష్ మహారాజ్. జై బోలో గణేష్ మహారాజ్ కి. నా పేరు పటేల్, ఢిల్లీ మీటే వాళ్ళ ఉన్నారు. అంతకుముందు 2 సార్లు తీసుకున్నా, ఈ ఇవాళ కూడా తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు? లడ్డు తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. నువ్వు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారా అసలు? తీసుకున్నాను. ఎంత పోతుంది? ఎంత పోవాలనుకున్నారు? ఎంత పోయినా పార్టీ పోవాలనుకున్నాను కానీ పోతే ఎంత వరకు పెరిగినా తీసుకోవాలనుకున్నారా? అంతే 2 వరకు పోతే నేను తీసుకోవాలనుకున్నాను. ఎలా మీకు అంత సంతోషం అనిపిస్తుంది? సంతోషం. మీ పేరు? ఫతేహ్ చంద్. గణేష్ మహారాజ్ కి ఈరోజు ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ మన ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ ఈ సంవత్సరం కాక అంతకుముందు కూడా గతంలో 2 సార్లు కూడా గణేష్ లడ్డు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా 1,80,000 రూపాయలకు పోటాపోటీ మీద మరి ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ గారు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి అలా కుటుంబానికి కూడా ఎల్లవేళలా వాళ్ళ యొక్క అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి నుంచి, అలాగే మా కాలనీ సంక్షేమ సంఘం నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒక వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళకు ఉండాలని చెప్పి, అలాగే వాళ్ళు చేసే ప్రతి ఒక్క బిజినెస్ లో కానీ అన్ని కూడా ఇంకా ముందుకు పోయి మరి రాబోయే తరంలో కూడా మా కాలనీకి కూడా ఎంతో వాళ్ళ తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ కమిటీ మెంబర్ జానయ్య గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాం. అలాగే విజయ్ కుమార్ గారు ప్రసాదదాతలు విజయ్ కుమార్ గారికి మన అన్నదాతలు విజయ్ కుమార్ గారికి సరోజ్ సెంటర్స్ గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారికి చిరు సత్కారం గణేష్ ఉత్సవ సమితి తరపున, అలాగే ప్రసాదదాతలు దిండు ప్రేమరాజు గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే గణేష్ ఉత్సవ సమితి తరపున చిరు సత్కారం
అందరూ గట్టిగా జై బలో గణేష్ మహారాజుకి. మన ప్రసాదదాతలు దిండు భూపేజ్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ, అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే గణేష్ ఉత్సవ సమితికి సహకరించవలసిన శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాం. అందరూ ఒక్కసారి గట్టిగా మన 2013లో స్వామివారి ప్రసాదం దక్కించుకున్నటువంటి పూర్ణేశ్వరరెడ్డి గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం, అలాగే వారికి గణేష్ ఉత్సవ సమితి తరపున చిన్న మెమోంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా అలా బ్రదర్ అదే गणेश महाराज के గన్ పకడో బాయ్ బాయ్ నువ్వు రైట్ మీ పేరు? గణేష్ మహారాజ్ అండి. జై బోలో గణేష్ మహారాజ్ కి. నా పేరు పటేచల్, ఢిల్లీ మిఠాయి వాళ్ళ ఓనర్. అంతకుముందు 2 సార్లు తీసుకున్నా, ఈ ఇవాళ కూడా తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు లడ్డు మూడోసారి తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. నువ్వు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారా అసలు లడ్డు? తీసుకుంటాను. తీసుకున్నాను. ఎంత పోతుంది, ఎంత పోవాలనుకున్నారు, ఎంత పోయినా పార్టీ పోవాలనుకున్నాను కానీ పోతే ఎంత వరకు పెరిగినా తీసుకోవాలనుకున్నారా అసలు? అంటే 2 వరకు పోతే నేను తీసుకోవాలనుకున్నాను. ఎలా మీకు అంత సంతోషం అనిపిస్తుంది? సంతోషం. మీ పేరు? ఫతేచంద్. గణేష్ మహారాజ్ కి ఈరోజు ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ మన ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ ఈ సంవత్సరం కాక అంతకుముందు కూడా గతంలో 2 సార్లు కూడా గణేష్ లడ్డు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా 1,80,000 రూపాయలకు పోటాపోటీ మీద మరి ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ గారు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి అలా కుటుంబానికి కూడా ఎల్లవేళలా వాళ్ళ యొక్క అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి నుంచి, అలాగే మా కాలనీ సంక్షేమ సంఘం నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒక వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళకు ఉండాలని చెప్పి, అలాగే వాళ్ళు చేసే ప్రతి ఒక్క బిజినెస్ లో కానీ అన్ని కూడా ఇంకా ముందుకు పోయి మరి రాబోయే తరంలో కూడా మా కాలనీకి కూడా ఎంతో వాళ్ళ తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ కమిటీ మెంబర్ జానయ్య గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాం. అలాగే విజయ్ కుమార్ గారు ప్రసాదదాతలు విజయ్ కుమార్ గారికి, మన అన్నదాతలు విజయ్ కుమార్ గారికి సరోజ్ టెంట్ హౌస్ గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారికి చిరు సత్కారం గణేష్ ఉత్సవ సమితి తరపున, అలాగే ప్రసాదదాతలు దిండు ప్రేమరాజు గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. మన ప్రసాదదాతలు దిండు భూపేజ్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే గణేష్ ఉత్సవ సమితి తరపున చిరు సత్కారం. అందరూ గట్టిగా జై బలో గణేష్ మహారాజుకి. మన ప్రసాదదాతలు దిండు భూపేజ్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ, అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే గణేష్ ఉత్సవ సమితికి సహకరించవలసిన శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాం. అందరూ ఒక్కసారి గట్టిగా మన 2013లో స్వామివారి ప్రసాదం దక్కించుకున్నటువంటి పూర్ణేశ్వరరెడ్డి గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం, అలాగే వారికి గణేష్ ఉత్సవ సమితి తరపున చిన్న మెమోంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా
బ్రదర్ అదే కదా बोलो गणेश महाराज के గట్ పకడో బాయ్ బాయ్ నువ్వు ఫోన్ ఇంకా టైం మీ పేరు గణేష్ మహారాజ్ గారు జై బోలో గణేష్ మహారాజ్ కి నా పేరు పటేచల్ ఢిల్లీ మీటే వాళ్ళ ఉన్నారు అంతకుముందు 2 సార్లు తీసుకున్నా ఈ ఇవాళ కూడా తీసుకున్నా ఎలా అనిపిస్తుంది మీకు లడ్డు మూడోసారి తీసుకున్నా ఎలా అనిపిస్తుంది మీకు చాలా మంచిగా అనిపిస్తుంది నువ్వు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారా అసలు లడ్డు చేసింది తీసుకుంటాను తీసుకున్నాను ఎంత పోతుంది ఎంత పోవాలనుకున్నారు ఎంత పోయినా పార్టీ తీసుకోవాలి పోవాలనుకున్నాను కానీ పోతే ఎంత వరకు పెరిగినా తీసుకోవాలనుకున్నారా అసలు అంతే 2 వరకు పోతే నేను తీసుకోవాలని ఎలా మీకు అంత సంతోషం అనిపిస్తుంది సంతోషం మీ పేరు పటేచంద్ గణేష్ మహారాజ్ కి ఈరోజు ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ మన ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ ఈ సంవత్సరం కాక అంతకుముందు కూడా గతంలో 2 సార్లు కూడా గణేష్ లడ్డు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా 1,80,000 రూపాయలకు పోటాపోటీ మీద మరి ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ గారు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి అలా కుటుంబానికి కూడా ఎల్లవేళలా వాళ్ళ యొక్క అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి నుంచి అలాగే మా కాలనీ సంక్షేమ సంఘం నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళకు ఉండాలని చెప్పి అలాగే వాళ్ళు చేసే ప్రతి ఒక్క బిజినెస్ లో కానీ అన్ని కూడా ఇంకా ముందుకు పోయి మరి రాబోయే తరంలో కూడా మా కాలనీకి కూడా ఎంతో వాళ్ళ తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ కమిటీ మెంబర్ జానయ్య గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాం. అలాగే విజయ్ కుమార్ గారు ప్రసాదదాతలు విజయ్ కుమార్ గారికి మన అన్నదాతలు విజయ్ కుమార్ గారికి సరోజ్ టెంట్ హౌస్ గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారికి చిరు సత్కారం గణేష్ ఉత్సవ సమితి తరపున అలాగే ప్రసాద దాతలు దిండు ప్రేమరాజు గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. మన ప్రసాద దాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే గణేష్ ఉత్సవ సమితి తరపున చిరు సత్కారం అందరూ గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్కి. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే గణేష్ ఉత్సవ సమితికి సహకరించవలసిన శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాం. అందరూ ఒక్కసారి గట్టిగా మన 2013లో స్వామివారి ప్రసాదం దక్కించుకున్నటువంటి పూర్ణేశ్వరరెడ్డి గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం అలాగే వారికి గణేష్ ఉత్సవ సమితి తరపున చిన్న మెమంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా బ్రదర్ అదే కదా बोलो गणेश महाराज के గట్ పకడో బాయ్ బాయ్ నువ్వు ఫోన్ ఇంకా టైం మీ పేరు గణేష్ మహారాజ్ గారు జై బోలో గణేష్ మహారాజ్ కి నా పేరు పటేచల్ ఢిల్లీ మీటే వాళ్ళ ఉన్నారు అంతకుముందు 2 సార్లు తీసుకున్నా ఈ ఇవాళ కూడా తీసుకున్నా ఎలా అనిపిస్తుంది మీకు లడ్డు మూడోసారి తీసుకున్నా ఎలా అనిపిస్తుంది మీకు చాలా మంచిగా అనిపిస్తుంది నువ్వు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారా అసలు లడ్డు చేసింది తీసుకుంటాను తీసుకున్నాను ఎంత పోవాలనుకున్నారు ఎంత పోయినా పార్టీ తీసుకోవాలి పోవాలనుకున్నాను కానీ పోతే ఎంత వరకు పెరిగినా తీసుకోవాలనుకున్నారా అసలు అంతే 2 వరకు పోతే నేను తీసుకోవాలని
ఎలా మీకు అంత సంతోషం చాలా అనిపిస్తుంది? సంతోషం. మీ పేరు? ఫతేహ్ చంద్. గణేష్ మహారాజ్ కి ఈరోజు ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ మన ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ ఈ సంవత్సరం కాక అంతకుముందు కూడా గతంలో 2 సార్లు కూడా గణేష్ లడ్డు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా 1,80,000 రూపాయలకు పోటాపోటీ మీద మరి ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ గారు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి అలా కుటుంబానికి కూడా ఎల్లవేళలా వాళ్ళ యొక్క అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి నుంచి అలాగే మా కాలనీ సంక్షేమ సంఘం నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళకు ఉండాలని చెప్పి అలాగే వాళ్ళు చేసే ప్రతి ఒక్క బిజినెస్ లో కానీ అన్ని కూడా ఇంకా ముందుకు పోయి మరి రాబోయే తరంలో కూడా మా కాలనీకి కూడా ఎంతో వాళ్ళ తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ కమిటీ మెంబర్ జానయ్య గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాం. అలాగే విజయ్ కుమార్ గారు ప్రసాదదాతలు విజయ్ కుమార్ గారికి మన అన్నదాతలు విజయ్ కుమార్ గారికి సరోజ్ సెంటర్ గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారికి చిరు సత్కారం గణేష్ ఉత్సవ సమితి తరపున అలాగే ప్రసాద దాతలు దిండు ప్రేమరాజు గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. మన ప్రసాద దాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే గణేష్ ఉత్సవ సమితి తరపున చిరు సత్కారం అందరూ గట్టిగా జయబలో గణేష్ మహారాజ్కి. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే గణేష్ ఉత్సవ సమితికి సహకరించవలసిన శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాం. అందరూ ఒక్కసారి గట్టిగా మన 2013లో స్వామివారి ప్రసాదం దక్కించుకున్నటువంటి పూర్ణేశ్వరరెడ్డి గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం అలాగే వారికి గణేష్ ఉత్సవ సమితి తరపున చిన్న మెమోంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా అదే जय बोलो गणेश महाराज के। गट पकड़ो बाय बाय मुगड़ो మీ పేరు? గణేష్ మహారాజ్ గారు. జై బోలో గణేష్ మహారాజ్ కి. నా పేరు ఫతేహ్ చంద్. ఢిల్లీ మిఠాయి వాళ్ళ ఓనర్. అంతకుముందు 2 సార్లు తీసుకున్నా, ఈ ఇవాళ కూడా తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు లడ్డు మూడోసారి తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. నువ్వు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారా అసలు లడ్డు? తీసుకుంటా తీసుకున్నాను. ఎంత పోతుంది? ఎంత పోవాలనుకున్నారు? ఎంత పోయినా పార్టీ పోవాలనుకున్నాను కానీ పోతే 180. ఎంత వరకు పెరిగినా తీసుకోవాలనుకున్నారా? అంతే 2 వరకు పోతే నేను తీసుకోవాలనుకున్నాను. ఎలా మీకు అంత సంతోషం అనిపిస్తుంది? సంతోషం. మీ పేరు? ఫతేహ్ చంద్. గణేష్ మహారాజ్ కి ఈరోజు ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ మన ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ ఈ సంవత్సరం కాక అంతకుముందు కూడా గతంలో 2 సార్లు కూడా గణేష్ లడ్డు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా 1,80,000 రూపాయలకు పోటాపోటీ మీద మరి ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ గారు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి అలా కుటుంబానికి కూడా ఎల్లవేళలా వాళ్ళ యొక్క అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి నుంచి అలాగే మా కాలనీ సంక్షేమ సంఘం నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళకు ఉండాలని చెప్పి అలాగే వాళ్ళు చేసే ప్రతి ఒక్క బిజినెస్ లో కానీ అన్ని కూడా ఇంకా ముందుకు పోయి మరి రాబోయే తరంలో కూడా మా కాలనీకి కూడా ఎంతో వాళ్ళ తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఇందిరమ్మ కమిటీ మెంబర్ జానయ్య గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని కోరుతున్నాం. అలాగే విజయ్ కుమార్ గారు ప్రసాదదాతలు విజయ్ కుమార్ గారికి మన అన్నదాతలు విజయ్ కుమార్ గారికి సరోజ్ టెంటర్స్ గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారికి చిరు సత్కారం గణేష్ ఉత్సవ సమితి తరపున, అలాగే ప్రసాదదాతలు దిండు ప్రేమారాజు గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే గణేష్ ఉత్సవ సమితి తరపున చిరు సత్కారం. అందరూ గట్టిగా జై బలో గణేష్ మహారాజుకి. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ, అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే గణేష్ ఉత్సవ సమితికి సహకరించవలసిన శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాం. అందరూ ఒక్కసారి గట్టిగా మన 2013లో స్వామివారి ప్రసాదం దక్కించుకున్నటువంటి పూర్ణేశ్వర రెడ్డి గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం, అలాగే వారికి గణేష్ ఉత్సవ సమితి తరపున చిన్న మెమోంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా అదే జై బోలో గణేష్ మహారాజ్ కి గట్ పకడో బాయ్ బాయ్ నువ్వు మీ పేరు? గణేష్ మహారాజ్ గారు. జై బోలో గణేష్ మహారాజ్ కి. నా పేరు పటేచల్, ఢిల్లీ మీటే వాళ్ళ ఉన్నారు. అంతకుముందు 2 సార్లు తీసుకున్నా, ఈ ఏళ్ళ కూడా తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు లడ్డు మూడోసారి తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. నువ్వు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారా అసలు లడ్డు? తీసుకుంటాను. తీసుకున్నాను. ఎంత పోతుంది, ఎంత పోవాలనుకున్నారు? ఎంత పోయినా పార్టీ పోవాలనుకున్నాను కానీ పోతే ఎంత వరకు పెరిగినా తీసుకోవాలనుకున్నారా? అంతే 2 వరకు పోతే నేను తీసుకోవాలనుకున్నాను. ఎలా మీకు అంత సంతోషం అనిపిస్తుంది? సంతోషం. మీ పేరు? ఫతేచంద్. గణేష్ మహారాజ్ కి ఈరోజు ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ మన ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ ఈ సంవత్సరం కాక అంతకుముందు కూడా గతంలో 2 సార్లు కూడా గణేష్ లడ్డు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా 1,80,000 రూపాయలకు పోటాపోటీ మీద మరి ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ గారు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి అలా కుటుంబానికి కూడా ఎల్లవేళలా వాళ్ళ యొక్క అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి నుంచి, అలాగే మా కాలనీ సంక్షేమ సంఘం నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒక వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళకు ఉండాలని చెప్పి, అలాగే వాళ్ళు చేసే ప్రతి ఒక్క బిజినెస్ లో కానీ అన్ని కూడా ఇంకా ముందు పోయి మరి రాబోయే తరంలో కూడా మా కాలనీకి కూడా ఎంతో వాళ్ళ తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ కమిటీ మెంబర్ జానయ్య గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాం. అలాగే విజయ్ కుమార్ గారు ప్రసాదదాతలు విజయ్ కుమార్ గారికి మన అన్నదాతలు విజయ్ కుమార్ గారికి సరోజ్ టెంటర్స్ గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారికి చిరు సత్కారం గణేష్ ఉత్సవ సమితి తరపున, అలాగే ప్రసాదదాతలు దిండు ప్రేమారాజు గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి
గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే గణేష్ ఉత్సవ సమితి తరపున చిరు సత్కారం. అందరూ గట్టిగా జై బోలో గణేష్ మహారాజుకి. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ, అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే గణేష్ ఉత్సవ సమితికి సహకరించవలసిన శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాం. అందరూ ఒక్కసారి గట్టిగా మన 2013లో స్వామివారి ప్రసాదం దక్కించుకున్నటువంటి పూర్ణేశ్వర రెడ్డి గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం, అలాగే వారికి గణేష్ ఉత్సవ సమితి తరపున చిన్న మెమంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా అలా బ్రదర్ అదే गणेश महाराज के గట్ పకడో బాయ్ బాయ్ నువ్వు మీ పేరు గణేష్ మహారాజ్ గారు జై బోలో గణేష్ మహారాజ్ కి. నా పేరు పటేచల్, ఢిల్లీ మీటే వాళ్ళ ఉన్నారు. అంతకుముందు 2 సార్లు తీసుకున్నా, ఈ ఏళ్ళు కూడా తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు లడ్డు మూడోసారి తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. నువ్వు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారా అసలు లడ్డు తీసుకుంటా తీసుకున్నాను. ఎంత పోతుంది ఎంత పోవాలనుకున్నారు? ఎంత పోయినా పార్టీ పోవాలనుకున్నాను కానీ పోతే 180. ఎంత వరకు పెరిగినా తీసుకోవాలనుకున్నారా అసలు? అంతే 2 వరకు పోతే నేను తీసుకోవాలని ఉంది. ఎలా మీకు అంత సంతోషం అనిపిస్తుంది? సంతోషం. మీ పేరు? ఫతేచంద్. గణేష్ మహారాజ్ కి ఈరోజు ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ మన ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ ఈ సంవత్సరం దాకా అంతకుముందు కూడా గతంలో 2 సార్లు కూడా గణేష్ లడ్డు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా 1,80,000 రూపాయలకు పోటాపోటీ మీద మరి ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ గారు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి అలా కుటుంబానికి కూడా ఎల్లవేళలా వాళ్ళ యొక్క అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి నుంచి, అలాగే మా కాలనీ సంక్షేమ సంఘం నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒక వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళకు ఉండాలని చెప్పి, అలాగే వాళ్ళు చేసే ప్రతి ఒక్క బిజినెస్ లో కానీ అన్ని కూడా ఇంకా ముందు పోయి మరి రాబోయే తరంలో కూడా మా కాలనీకి కూడా ఎంతో వాళ్ళ తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ కమిటీ మెంబర్ జానయ్య గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాం. అలాగే విజయ్ కుమార్ గారు ప్రసాదదాతలు విజయ్ కుమార్ గారికి, మన అన్నదాతలు విజయ్ కుమార్ గారికి సరోజ్ సెంటర్స్ గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారికి చిరు సత్కారం గణేష్ ఉత్సవ సమితి తరపున, అలాగే ప్రసాదదాతలు దిండు ప్రేమరాజు గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే గణేష్ ఉత్సవ సమితి తరపున చిరు సత్కారం. అందరూ గట్టిగా జై బోలో గణేష్ మహారాజుకి. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ, అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే గణేష్ ఉత్సవ సమితికి సహకరించవలసిన శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాం. అందరూ ఒక్కసారి గట్టిగా మన 2013లో స్వామివారి ప్రసాదం దక్కించుకున్నటువంటి పూర్ణేశ్వర రెడ్డి గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం, అలాగే వారికి
గణేష్ ఉత్సవ సమితి తరపున చిన్న మెమంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా అలా బ్రదర్ అదే बोलो गणेश महाराज के గట్ పకడో బాయ్ బాయ్ నువ్వు మీ పేరు గణేష్ మహారాజ్ గారు జై బోలో గణేష్ మహారాజ్ కి. నా పేరు పటేచల్, ఢిల్లీ మీటే వాళ్ళ ఉన్నారు. అంతకుముందు 2 సార్లు తీసుకున్నా, ఈ ఇవాళ కూడా తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు లడ్డు మూడోసారి తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. నువ్వు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారా అసలు లడ్డు తీసుకుంటాను తీసుకున్నాను. ఎంత పోతుంది ఎంత పోవాలనుకున్నారు? ఎంత పోయినా పార్టీ పోవాలనుకున్నాను కానీ పోతే 180. ఎంత వరకు పెరిగినా తీసుకోవాలనుకున్నారా అసలు? అంతే 2 వరకు పోతే నేను తీసుకోవాలని ఉంది. ఎలా మీకు అంత సంతోషం అనిపిస్తుంది? సంతోషం. మీ పేరు ఫతేచంద్. గణేష్ మహారాజ్ కి ఈరోజు ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ మన ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ ఈ సంవత్సరం కాక అంతకుముందు కూడా గతంలో 2 సార్లు కూడా గణేష్ లడ్డు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా 1,80,000 రూపాయలకు పోటాపోటీ మీద మరి ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ గారు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి అలా కుటుంబానికి కూడా ఎల్లవేళలా వాళ్ళ యొక్క అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి నుంచి అలాగే మా కాలనీ సంక్షేమ సంఘం నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళకు ఉండాలని చెప్పి అలాగే వాళ్ళు చేసే ప్రతి ఒక్క బిజినెస్ లో కానీ అన్ని కూడా ఇంకా ముందు పోయి మరి రాబోయే తరంలో కూడా మా కాలనీకి కూడా ఎంతో వాళ్ళ తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ కమిటీ మెంబర్ జానయ్య గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాం. అలాగే విజయ్ కుమార్ గారు ప్రసాదదాతలు విజయ్ కుమార్ గారికి మన అన్నదాతలు విజయ్ కుమార్ గారికి సరోజ్ టెంట్ హౌస్ గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారికి చిరు సత్కారం గణేష్ ఉత్సవ సమితి తరపున అలాగే ప్రసాదదాతలు దిండు ప్రేమరాజు గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే గణేష్ ఉత్సవ సమితి తరపున చిరు సత్కారం అందరూ గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్కి. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే గణేష్ ఉత్సవ సమితికి సహకరించవలసిన శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాం. అందరూ ఒక్కసారి గట్టిగా మన 2013లో స్వామివారి ప్రసాదం దక్కించుకున్నటువంటి పూర్ణేశ్వర రెడ్డి గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం అలాగే వారికి గణేష్ ఉత్సవ సమితి తరపున చిన్న మెమంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా అదే बोलो गणेश महाराज के గట్ పకడో బాయ్ బాయ్ నువ్వు మీ పేరు గణేష్ మహారాజ్ గారు జై బోలో గణేష్ మహారాజ్ కి. నా పేరు పటేచల్, ఢిల్లీ మీటే వాళ్ళ ఉన్నారు. అంతకుముందు 2 సార్లు తీసుకున్నా,
ఈ ఇవాళ కూడా తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు లడ్డు మూడోసారి తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. నువ్వు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారా అసలు లడ్డు తీసుకుంటాను తీసుకున్నాను. ఎంత పోతుంది ఎంత పోవాలనుకున్నారు ఎంత పోయినా పార్టీ పోవాలనుకున్నాను కానీ పోతే 180. ఎంత వరకు పెరిగినా తీసుకోవాలనుకున్నారా అసలు? అంతే 2 వరకు పోతే నేను తీసుకోవాలని ఉంది. ఎలా మీకు అంత సంతోషం అనిపిస్తుంది? సంతోషం. మీ పేరు? ఫతేహ్ చంద్. గణేష్ మహారాజ్ కి ఈరోజు ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ మన ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ ఈ సంవత్సరం కాక అంతకుముందు కూడా గతంలో 2 సార్లు కూడా గణేష్ లడ్డు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా 1,80,000 రూపాయలకు పోటాపోటీ మీద మరి ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ గారు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి అలా కుటుంబానికి కూడా ఎల్లవేళలా వాళ్ళ యొక్క అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి నుంచి అలాగే మా కాలనీ సంక్షేమ సంఘం నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళకు ఉండాలని చెప్పి అలాగే వాళ్ళు చేసే ప్రతి ఒక్క బిజినెస్ లో కానీ అన్ని కూడా ఇంకా ముందుకు పోయి మరి రాబోయే తరంలో కూడా మా కాలనీకి కూడా ఎంతో వాళ్ళ తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ కమిటీ మెంబర్ జానయ్య గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాం. అలాగే విజయ్ కుమార్ గారు ప్రసాదదాతలు విజయ్ కుమార్ గారికి మన అన్నదాతలు విజయ్ కుమార్ గారికి సరోజ్ సెంటర్ గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారికి చిరు సత్కారం గణేష్ ఉత్సవ సమితి తరపున అలాగే ప్రసాద దాతలు దిండు ప్రేమరాజు గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. మన ప్రసాద దాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే గణేష్ ఉత్సవ సమితి తరపున చిరు సత్కారం అందరూ గట్టిగా జై బలో గణేష్ మహారాజుకి. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే గణేష్ ఉత్సవ సమితికి సహకరించవలసిన శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాం. అందరూ ఒక్కసారి గట్టిగా మన 2013లో స్వామివారి ప్రసాదం దక్కించుకున్నటువంటి పూర్ణేశ్వర రెడ్డి గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం అలాగే వారికి గణేష్ ఉత్సవ సమితి తరపున చిన్న మెమంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా అదే गणेश महाराज के गट पकड़ो बाय बाय मुगड़ो మీ పేరు? గణేష్ మహారాజ్ గారు. జై బోలో గణేష్ మహారాజ్ కి. నా పేరు ఫతేహ్ చంద్. ఢిల్లీ మిఠాయి వాళ్ళ ఉన్నారు. అంతకుముందు 2 సార్లు తీసుకున్నా. ఈ ఇవాళ కూడా తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు లడ్డు మూడోసారి తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. నువ్వు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారా అసలు లడ్డు తీసుకున్నాను. తీసుకున్నాను. ఎంత పోతుంది ఎంత పోవాలనుకున్నారు ఎంత పోయినా పార్టీ పోవాలనుకున్నాను కానీ పోతే 180. ఎంత వరకు పెరిగినా తీసుకోవాలనుకున్నారా అసలు? అంతే 2 వరకు పోతే నేను తీసుకోవాలని ఉంది. ఎలా మీకు అంత సంతోషం అనిపిస్తుంది? సంతోషం. మీ పేరు? ఫతేహ్ చంద్. గణేష్ మహారాజ్ కి ఈరోజు ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ మన ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ ఈ సంవత్సరం కాక అంతకుముందు కూడా గతంలో 2 సార్లు కూడా గణేష్ లడ్డు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా 1,80,000 రూపాయలకు పోటాపోటీ మీద మరి ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ గారు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి అలా కుటుంబానికి కూడా ఎల్లవేళలా వాళ్ళ యొక్క అందరూ కూడా
ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి నుంచి అలాగే మా కాలనీ సంక్షేమ సంఘం నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ యొక్క వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళకు ఉండాలని చెప్పి అలాగే వాళ్ళు చేసే ప్రతి ఒక్క బిజినెస్ లో కానీ అన్ని కూడా ఇంకా ముందుకు పోయి మరి రాబోయే తరంలో కూడా మా కాలనీకి కూడా ఎంతో వాళ్ళ తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ కమిటీ మెంబర్ జానయ్య గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాం. అలాగే విజయ్ కుమార్ గారు ప్రసాదదాతలు విజయ్ కుమార్ గారికి మన అన్నదాతలు విజయ్ కుమార్ గారికి సరోజ్ సెంటర్స్ గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారికి చిరు సత్కారం గణేష్ ఉత్సవ సమితి తరపున అలాగే ప్రసాదదాతలు దిండు ప్రేమరాజు గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే గణేష్ ఉత్సవ సమితి తరపున చిరు సత్కారం అందరూ గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్కి. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే గణేష్ ఉత్సవ సమితికి సహకరించవలసిన శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాం. అందరూ ఒక్కసారి గట్టిగా మన 2013లో స్వామివారి ప్రసాదం దక్కించుకున్నటువంటి పూర్ణేశ్వర రెడ్డి గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం, అలాగే వారికి గణేష్ ఉత్సవ సమితి తరపున చిన్న మెమంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా गणेश महाराज के गट पकड़ो बाय बाय नुकड़ो మీ పేరు గణేష్ మహారాజ్ గారు జై బోలో గణేష్ మహారాజ్ కి. నా పేరు పటేచల్, ఢిల్లీ మీటే వాళ్ళ ఉన్నారు. అంతకుముందు 2 సార్లు తీసుకున్నా, ఈ ఇవాళ కూడా తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు లడ్డు మూడోసారి తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. నువ్వు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారా అసలు లడ్డు తీసుకుంటా తీసుకున్నాను. ఎంత పోతుంది ఎంత పోవాలనుకున్నారు? ఎంత పోయినా పార్టీ పోవాలనుకున్నాను కానీ పోతే ఎంత వరకు పెరిగినా తీసుకోవాలనుకున్నారా? అంతే 2 వరకు పోతే నేను తీసుకోవాలని. ఎలా మీకు అంత సంతోషం అనిపిస్తుంది? సంతోషం. మీ పేరు? ఫతేచంద్. గణేష్ మహారాజ్ కి ఈరోజు ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ మన ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ ఈ సంవత్సరం కాక అంతకుముందు కూడా గతంలో 2 సార్లు కూడా గణేష్ లడ్డు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా 1,80,000 రూపాయలకు పోటాపోటీ మీద మరి ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ గారు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి అలా కుటుంబానికి కూడా ఎల్లవేళలా వాళ్ళ యొక్క అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి నుంచి అలాగే మా కాలనీ సంక్షేమ సంఘం నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ యొక్క వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళకు ఉండాలని చెప్పి అలాగే వాళ్ళు చేసే ప్రతి ఒక్క బిజినెస్ లో కానీ అన్ని కూడా ఇంకా ముందుకు పోయి మరి రాబోయే తరంలో కూడా మా కాలనీకి కూడా ఎంతో వాళ్ళ తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ కమిటీ మెంబర్ జానయ్య గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాం. అలాగే విజయ్ కుమార్ గారు ప్రసాదదాతలు విజయ్ కుమార్ గారికి మన అన్నదాతలు విజయ్ కుమార్ గారికి సరోజ్ సెంటర్స్ గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారికి చిరు సత్కారం గణేష్ ఉత్సవ సమితి తరపున
అలాగే ప్రసాద దాతలు దిండు ప్రేమరాజు గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. మన ప్రసాద దాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే గణేష్ ఉత్సవ సమితి తరపున చిరు సత్కారం. అందరూ గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్కి. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ, అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే గణేష్ ఉత్సవ సమితికి సహకరించవలసిన శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాం. అందరూ ఒక్కసారి గట్టిగా మన 2013లో స్వామివారి ప్రసాదం దక్కించుకున్నటువంటి పూర్ణేశ్వర రెడ్డి గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం, అలాగే వారికి గణేష్ ఉత్సవ సమితి తరపున చిన్న మెమోంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా అదే गणेश महाराज के भाई गट पकड़ो बाय बाय नुकड़ो మీ పేరు गणेश महाराज का జై బోలో గణేష్ మహారాజ్ కి. నా పేరు పటేచల్, ఢిల్లీ మీటే వాళ్ళ ఉన్నారు. అంతకుముందు 2 సార్లు తీసుకున్నా, ఈ ఇవాళ కూడా తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు లడ్డు మూడోసారి తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. నువ్వు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారా అసలు లడ్డు తీసుకుంటాను తీసుకున్నాను. ఎంత పోతుంది ఎంత పోవాలనుకున్నారు, ఎంత పోయినా పార్టీ పోవాలనుకున్నాను కానీ పోతే ఎంత వరకు పెరిగినా తీసుకోవాలనుకున్నారా అసలు? అంటే 2 వరకు పోతే నేను తీసుకోవాలని ఎలా మీకు అంత సంతోషం అనిపిస్తుంది? సంతోషం. మీ పేరు ఫతేచంద్. గణేష్ మహారాజ్ కి ఈరోజు ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ మన ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ ఈ సంవత్సరం కాక అంతకుముందు కూడా గతంలో 2 సార్లు కూడా గణేష్ లడ్డు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా 1,80,000 రూపాయలకు పోటాపోటీ మీద మరి ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ గారు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి అలా కుటుంబానికి కూడా ఎల్లవేళలా వాళ్ళ యొక్క అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి నుంచి, అలాగే మా కాలనీ సంక్షేమ సంఘం నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒక వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళకు ఉండాలని చెప్పి, అలాగే వాళ్ళు చేసే ప్రతి ఒక్క బిజినెస్ లో కానీ అన్ని కూడా ఇంకా ముందు పోయి మరి రాబోయే తరంలో కూడా మా కాలనీకి కూడా ఎంతో వాళ్ళ తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ కమిటీ మెంబర్ జానయ్య గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాం. అలాగే విజయ్ కుమార్ గారు ప్రసాదదాతలు విజయ్ కుమార్ గారికి, మన అన్నదాతలు విజయ్ కుమార్ గారికి సరోజ్ టెంట్ హౌస్ గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారికి చిరు సత్కారం గణేష్ ఉత్సవ సమితి తరపున. అలాగే ప్రసాద దాతలు దిండు ప్రేమరాజు గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. మన ప్రసాద దాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే గణేష్ ఉత్సవ సమితి తరపున చిరు సత్కారం. అందరూ గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్కి. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ, అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే గణేష్ ఉత్సవ సమితికి సహకరించవలసిన శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాం.
అందరూ ఒక్కసారి గట్టిగా మన 2013లో స్వామివారి ప్రసాదం దక్కించుకున్నటువంటి పూర్ణేశ్వర రెడ్డి గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం, అలాగే వారికి గణేష్ ఉత్సవ సమితి తరపున చిన్న మెమంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా అలా బ్రదర్ అదే गणेश महाराज के भाई गट पकड़ो बाय बाय नुकड़ो మీ పేరు గణేష్ మహారాజ్ అండి. జై బోలో గణేష్ మహారాజ్ కి. నా పేరు పటేచల్, ఢిల్లీ మిఠాయి వాళ్ళ ఓనర్. అంతకుముందు 2 సార్లు తీసుకున్నా, ఈ ఇవాళ కూడా తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు లడ్డు మూడోసారి తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. నువ్వు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారా అసలు లడ్డు తీసుకుంటా తీసుకున్నాను. ఎంత పోతుంది ఎంత పోవాలనుకున్నారు? ఎంత పోయినా పార్టీ పోవాలనుకున్నాను కానీ పోతే 180. ఎంత వరకు పెరిగినా తీసుకోవాలనుకున్నారా అసలు? అంతే 2 వరకు పోతే నేను తీసుకోవాలని ఉంది. ఎలా మీకు అంత సంతోషం అనిపిస్తుంది? సంతోషం. మీ పేరు ఫతేచంద్. గణేష్ మహారాజ్ కి ఈరోజు ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ మన ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ ఈ సంవత్సరం కాక అంతకుముందు కూడా గతంలో 2 సార్లు కూడా గణేష్ లడ్డు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా 1,80,000 రూపాయలకు పోటాపోటీ మీద మరి ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ గారు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి అలా కుటుంబానికి కూడా ఎల్లవేళలా వాళ్ళ యొక్క అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి నుంచి, అలాగే మా కాలనీ సంక్షేమ సంఘం నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆ యొక్క వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళకు ఉండాలని చెప్పి, అలాగే వాళ్ళు చేసే ప్రతి ఒక్క బిజినెస్ లో కానీ అన్ని కూడా ఇంకా ముందు పోయి మరి రాబోయే తరంలో కూడా మా కాలనీకి కూడా ఎంతో వాళ్ళ తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ కమిటీ మెంబర్ జానయ్య గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాం. అలాగే విజయ్ కుమార్ గారు ప్రసాదదాతలు విజయ్ కుమార్ గారికి, మన అన్నదాతలు విజయ్ కుమార్ గారికి సరోజ్ టెంట్ హౌస్ గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారికి చిరు సత్కారం గణేష్ ఉత్సవ సమితి తరపున, అలాగే ప్రసాదదాతలు దిండు ప్రేమరాజు గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే గణేష్ ఉత్సవ సమితి తరపున చిరు సత్కారం. అందరూ గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్కి. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ, అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే గణేష్ ఉత్సవ సమితికి సహకరించవలసిన శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాం. అందరూ ఒక్కసారి గట్టిగా మన 2013లో స్వామివారి ప్రసాదం దక్కించుకున్నటువంటి పూర్ణేశ్వర రెడ్డి గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం, అలాగే వారికి గణేష్ ఉత్సవ సమితి తరపున చిన్న మెమంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా అలా బ్రదర్ అదే गणेश महाराज के भाई गट पकड़ो बाय बाय नुकड़ो
ఫోన్ చేయగా టైం మీ పేరు గణేష్ మహారాజ్ గారికి जय बोलो गणेश महाराज की నా పేరు పటేచల్ ఢిల్లీ మీటే వాళ్ళ ఉన్నారు అంతకుముందు 2 సార్లు తీసుకున్నా ఈ ఇవాళ కూడా తీసుకున్నా ఎలా అనిపిస్తుంది మీకు లడ్డు మూడోసారి తీసుకున్నా ఎలా అనిపిస్తుంది మీకు చాలా మంచిగా అనిపిస్తుంది నువ్వు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారా అసలు లడ్డు తీసుకుంటాను తీసుకున్నాను ఎంత పోతుంది ఎంత పోవాలనుకున్నారు ఎంత పోయినా పార్టీ తీసుకోవాలి పోవాలనుకున్నాను కానీ పోతే ఎంత వరకు పెరిగినా తీసుకోవాలనుకున్నారా అసలు? అంటే 2 వరకు పోతే నేను తీసుకోవాలనుకున్నాను ఎలా మీకు అంత సంతోషం అనిపిస్తుంది సంతోషం మీ పేరు ఫతేచంద్ గణేష్ మహారాజ్ కి ఈరోజు ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ మన ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ ఈ సంవత్సరం కాక అంతకుముందు కూడా గతంలో 2 సార్లు కూడా గణేష్ లడ్డు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా 1,80,000 రూపాయలకు పోటాపోటీ మీద మరి ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ గారు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి అలా కుటుంబానికి కూడా ఎల్లవేళలా వాళ్ళ యొక్క అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి నుంచి అలాగే మా కాలనీ సంక్షేమ సంఘం నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ యొక్క వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళకు ఉండాలని చెప్పి అలాగే వాళ్ళు చేసే ప్రతి ఒక్క బిజినెస్ లో కానీ అన్ని కూడా ఇంకా ముందుకు పోయి మరి రాబోయే తరంలో కూడా మా కాలనీకి కూడా ఎంతో వాళ్ళ తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ కమిటీ మెంబర్ జానయ్య గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాం. అలాగే విజయ్ కుమార్ గారు ప్రసాదదాతలు విజయ్ కుమార్ గారికి మన అన్నదాతలు విజయ్ కుమార్ గారికి సరవ్ సెంటర్స్ గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారికి చిరు సత్కారం గణేష్ ఉత్సవ సమితి తరపున అలాగే ప్రసాదదాతలు దిండు ప్రేమరాజు గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే గణేష్ ఉత్సవ సమితి తరపున చిరు సత్కారం అందరూ గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్కి. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే గణేష్ ఉత్సవ సమితికి సహకరించవలసిన శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాం. అందరూ ఒక్కసారి గట్టిగా మన 2013లో స్వామివారి ప్రసాదం దక్కించుకున్నటువంటి పూర్ణేశ్వర రెడ్డి గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం అలాగే వారికి గణేష్ ఉత్సవ సమితి తరపున చిన్న మెమోంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా అదే गणेश महाराज के గట్ పకడో బాయ్ బాయ్ నువ్వు ఫోన్ చేయగా టైం మీ పేరు గణేష్ మహారాజ్ గారికి जय बोलो गणेश महाराज की నా పేరు పటేచల్ ఢిల్లీ మీటే వాళ్ళ ఉన్నారు అంతకుముందు 2 సార్లు తీసుకున్నా ఈ ఇవాళ కూడా తీసుకున్నా ఎలా అనిపిస్తుంది మీకు లడ్డు మూడోసారి తీసుకున్నా ఎలా అనిపిస్తుంది మీకు చాలా మంచిగా అనిపిస్తుంది నువ్వు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారా అసలు లడ్డు తీసుకుంటాను తీసుకున్నాను ఎంత పోవాలనుకున్నారు ఎంత పోయినా పార్టీ పోవాలనుకున్నాను కానీ పోతే ఎంత వరకు పెరిగినా తీసుకోవాలనుకున్నారా అసలు? అంటే 2 వరకు పోతే నేను తీసుకోవాలనుకున్నాను ఎలా మీకు అంత సంతోషం అనిపిస్తుంది సంతోషం మీ పేరు ఫతేచంద్ గణేష్ మహారాజ్ కి ఈరోజు ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ మన ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ ఈ సంవత్సరం కాక అంతకుముందు కూడా గతంలో 2 సార్లు కూడా
గణేశుని లడ్డు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా 1,80,000 రూపాయలకు పోటాపోటీ మీద మరి ఢిల్లీ మిఠాయి పత్తుసేట్ గారు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి అలా కుటుంబానికి కూడా ఎల్లవేళలా వాళ్ళ యొక్క అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి నుంచి అలాగే మా కాలనీ సంక్షేమ సంఘం నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళకు ఉండాలని చెప్పి అలాగే వాళ్ళు చేసే ప్రతి ఒక్క బిజినెస్ లో కానీ అన్ని కూడా ఇంకా ముందు పోయి మరి రాబోయే తరంలో కూడా మా కాలనీకి కూడా ఎంతో వాళ్ళ తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ కమిటీ మెంబర్ జానయ్య గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని కోరుతున్నాం. అలాగే విజయ్ కుమార్ గారు ప్రసాదదాతలు విజయ్ కుమార్ గారికి మన అన్నదాతలు విజయ్ కుమార్ గారికి సరోజ్ సెంటర్ గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారికి చిరు సత్కారం గణేష్ ఉత్సవ సమితి తరపున అలాగే ప్రసాద దాతలు దిండు ప్రేమరాజు గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. మన ప్రసాద దాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే గణేష్ ఉత్సవ సమితి తరపున చిరు సత్కారం అందరూ గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్కి. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే గణేష్ ఉత్సవ సమితికి సహకరించవలసిన శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాం. అందరూ ఒక్కసారి గట్టిగా మన 2013లో స్వామివారి ప్రసాదం దక్కించుకున్నటువంటి పూర్ణేశ్వర్ రెడ్డి గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం అలాగే వారికి గణేష్ ఉత్సవ సమితి తరపున చిన్న మెమంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా అదే गणेश महाराज के गट पकड़ो बाय बाय नुकड़ो మీ పేరు గణేష్ మహారాజ్ గారు జై బోలో గణేష్ మహారాజ్ కి. నా పేరు పటేచల్ ఢిల్లీ మిఠాయి వాళ్ళ ఉన్నారు. అంతకుముందు 2 సార్లు తీసుకున్నా, ఈ ఏళ్ళ కూడా తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు లడ్డు మూడోసారి తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. నువ్వు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారా అసలు లడ్డు తీసుకుంటా తీసుకున్నాను. ఎంత పోతుంది ఎంత పోవాలనుకున్నారు ఎంత పోయినా పార్టీ పోవాలనుకున్నాను కానీ పోతే 180 ఎంత వరకు పెరిగినా తీసుకోవాలనుకున్నారా అసలు? అంతే 2 వరకు పోతే నేను తీసుకోవాలని ఎలా మీకు అంత సంతోషం అనిపిస్తుంది? సంతోషం. మీ పేరు ఫతేచంద్. గణేష్ మహారాజ్ కి ఈరోజు ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ మన ఢిల్లీ మిఠాయి పత్తుసేట్ ఈ సంవత్సరం కాక అంతకుముందు కూడా గతంలో 2 సార్లు కూడా గణేశుని లడ్డు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా 1,80,000 రూపాయలకు పోటాపోటీ మీద మరి ఢిల్లీ మిఠాయి పత్తుసేట్ గారు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి అలా కుటుంబానికి కూడా ఎల్లవేళలా వాళ్ళ యొక్క అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి నుంచి అలాగే మా కాలనీ సంక్షేమ సంఘం నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళకు ఉండాలని చెప్పి అలాగే వాళ్ళు చేసే ప్రతి ఒక్క బిజినెస్ లో కానీ అన్ని కూడా ఇంకా ముందు పోయి మరి రాబోయే తరంలో కూడా మా కాలనీకి కూడా ఎంతో వాళ్ళ తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ కమిటీ మెంబర్ జానయ్య గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున
సన్మానం చేయడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని కోరుతున్నాం. అలాగే విజయ్ కుమార్ గారు ప్రసాదదాతలు విజయ్ కుమార్ గారికి మన అన్నదాతలు విజయ్ కుమార్ గారికి సరోజ్ టెంట్ హౌస్ గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారికి చిరు సత్కారం గణేష్ ఉత్సవ సమితి తరపున, అలాగే ప్రసాద దాతలు దిండు ప్రేమరాజు గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. మన ప్రసాద దాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే గణేష్ ఉత్సవ సమితి తరపున చిరు సత్కారం. అందరూ గట్టిగా జై బలో గణేష్ మహారాజ్కి. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ, అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే గణేష్ ఉత్సవ సమితికి సహకరించవలసిన శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాం. అందరూ ఒక్కసారి గట్టిగా మన 2013లో స్వామివారి ప్రసాదం దక్కించుకున్నటువంటి పూర్ణేశ్వర రెడ్డి గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం, అలాగే వారికి గణేష్ ఉత్సవ సమితి తరపున చిన్న మెమోంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా బ్రదర్ అదే కదా. జై బోలో గణేష్ మహారాజ్ కి గట్ పకడో బాయ్ బాయ్ నువ్వు రైట్. మీ పేరు? గణేష్ మహారాజ్ గారు. జై బోలో గణేష్ మహారాజ్ కి. నా పేరు పటేచల్, ఢిల్లీ మీటే వాళ్ళ ఉన్నారు. అంతకుముందు 2 సార్లు తీసుకున్నా, ఈ ఏళ్ళ కూడా తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు లడ్డు మూడోసారి తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. నువ్వు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారా అసలు లడ్డు? తీసుకుంటాను. తీసుకున్నాను. ఎంత పోతుంది, ఎంత పోవాలనుకున్నారు? ఎంత పోయినా పార్టీ పోవాలనుకున్నాను కానీ పోతే 180. ఎంత వరకు పెరిగినా తీసుకోవాలనుకున్నారా? అంతే 2 వరకు పోతే నేను తీసుకోవాలనుకున్నాను. ఎలా మీకు అంత సంతోషం అనిపిస్తుంది? సంతోషం. మీ పేరు? ఫతేచంద్. గణేష్ మహారాజ్ కి ఈరోజు ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ మన ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ ఈ సంవత్సరం కాక అంతకుముందు కూడా గతంలో 2 సార్లు కూడా గణేష్ లడ్డు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా 1,80,000 రూపాయలకు పోటాపోటీ మీద మరి ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ గారు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి అలా కుటుంబానికి కూడా ఎల్లవేళలా వాళ్ళ యొక్క అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి నుంచి, అలాగే మా కాలనీ సంక్షేమ సంఘం నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒక వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళకు ఉండాలని చెప్పి, అలాగే వాళ్ళు చేసే ప్రతి ఒక్క బిజినెస్ లో కానీ అన్ని కూడా ఇంకా ముందుకు పోయి మరి రాబోయే తరంలో కూడా మా కాలనీకి కూడా ఎంతో వాళ్ళ తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ కమిటీ మెంబర్ జానయ్య గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాం. అలాగే విజయ్ కుమార్ గారు ప్రసాదదాతలు విజయ్ కుమార్ గారికి మన అన్నదాతలు విజయ్ కుమార్ గారికి సరోజ్ టెంట్ హౌస్ గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారికి చిరు సత్కారం గణేష్ ఉత్సవ సమితి తరపున, అలాగే ప్రసాద దాతలు దిండు ప్రేమరాజు గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. మన ప్రసాద దాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే గణేష్ ఉత్సవ సమితి తరపున చిరు సత్కారం.
అందరూ గట్టిగా జై బలో గణేష్ మహారాజుకి. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ, అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే గణేష్ ఉత్సవ సమితికి సహకరించవలసిన శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాం. అందరూ ఒక్కసారి గట్టిగా మన 2013లో స్వామివారి ప్రసాదం దక్కించుకున్నటువంటి పూర్ణేశ్వర రెడ్డి గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం, అలాగే వారికి గణేష్ ఉత్సవ సమితి తరపున చిన్న మేమంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా అదే गणेश महाराज के गट पकड़ो बाय बाय मुगड़ो మీ పేరు गणेश महाराज జై బోలో గణేష్ మహారాజ్ కి. నా పేరు పటేచల్, ఢిల్లీ మీటే వాళ్ళ ఉన్నారు. అంతకుముందు 2 సార్లు తీసుకున్నా, ఈ ఏళ్ళు కూడా తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు లడ్డు మూడోసారి తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. నువ్వు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారా అసలు లడ్డు తీసుకుంటా తీసుకున్నాను. ఎంత పోతుంది ఎంత పోవాలనుకున్నారు? ఎంత పోయినా పార్టీ పోవాలనుకున్నాను కానీ పోతే 180. ఎంత వరకు పెరిగినా తీసుకోవాలనుకున్నారా? అంతే 2 వరకు పోతే నేను తీసుకోవాలని ఉంది. ఎలా మీకు అంత సంతోషం అనిపిస్తుంది? సంతోషం. మీ పేరు? ఫతేచంద్. గణేష్ మహారాజ్ కి ఈరోజు ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ మన ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ ఈ సంవత్సరం కాక అంతకుముందు కూడా గతంలో 2 సార్లు కూడా గణేష్ లడ్డు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా 1,80,000 రూపాయలకు పోటాపోటీ మీద మరి ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ గారు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి అలా కుటుంబానికి కూడా ఎల్లవేళలా వాళ్ళ యొక్క అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి నుంచి, అలాగే మా కాలనీ సంక్షేమ సంఘం నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒక వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళకు ఉండాలని చెప్పి, అలాగే వాళ్ళు చేసే ప్రతి ఒక్క బిజినెస్ లో కానీ అన్ని కూడా ఇంకా ముందు పోయి మరి రాబోయే తరంలో కూడా మా కాలనీకి కూడా ఎంతో వాళ్ళ తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ కమిటీ మెంబర్ జానయ్య గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాం. అలాగే విజయ్ కుమార్ గారు ప్రసాదదాతలు విజయ్ కుమార్ గారికి, మన అన్నదాతలు విజయ్ కుమార్ గారికి సరోజ్ టెంటర్స్ గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారికి చిరు సత్కారం గణేష్ ఉత్సవ సమితి తరపున, అలాగే ప్రసాదదాతలు దిండు ప్రేమరాజు గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే గణేష్ ఉత్సవ సమితి తరపున చిరు సత్కారం. అందరూ గట్టిగా జై బలో గణేష్ మహారాజుకి. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ, అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే గణేష్ ఉత్సవ సమితికి సహకరించవలసిన శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాం. అందరూ ఒక్కసారి గట్టిగా మన 2013లో స్వామివారి ప్రసాదం దక్కించుకున్నటువంటి పూర్ణేశ్వర రెడ్డి గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం, అలాగే వారికి గణేష్ ఉత్సవ సమితి తరపున చిన్న మేమంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా
అదే కదా बोलो गणेश महाराज के भाई गट पकड़ो बाय बाय नुकड़ो ఫోన్ చేయగా టైం మీ పేరు गणेश महाराज गांधी జై బోలో గణేష్ మహారాజ్ కి నా పేరు పటేచల్ ఢిల్లీ మీటే వాళ్ళ ఉన్నారు అంతకుముందు 2 సార్లు తీసుకున్నా ఈ ఇవాళ కూడా తీసుకున్నా ఎలా అనిపిస్తుంది మీకు లడ్డు మూడోసారి తీసుకున్నా ఎలా అనిపిస్తుంది మీకు చాలా మంచిగా అనిపిస్తుంది నువ్వు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారా అసలు లడ్డు తీసుకుంటాను తీసుకున్నాను ఎంత పోతుంది ఎంత పోవాలనుకున్నారు ఎంత పోయినా పార్టీ పోవాలనుకున్నాను కానీ పోతే ఎంత వరకు పెరిగినా తీసుకోవాలనుకున్నారా అసలు? అంతే 2 వరకు పోతే నేను తీసుకోవాలని ఎలా మీకు అంత సంతోషం అనిపిస్తుంది సంతోషం మీ పేరు ఫతేచంద్ గణేష్ మహారాజ్ కి ఈరోజు ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ మన ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ ఈ సంవత్సరం కాక అంతకుముందు కూడా గతంలో 2 సార్లు కూడా గణేష్ లడ్డు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా 1,80,000 రూపాయలకు పోటాపోటీ మీద మరి ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ గారు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి అలా కుటుంబానికి కూడా ఎల్లవేళలా వాళ్ళ యొక్క అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి నుంచి అలాగే మా కాలనీ సంక్షేమ సంఘం నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళకు ఉండాలని చెప్పి అలాగే వాళ్ళు చేసే ప్రతి ఒక్క బిజినెస్ లో కానీ అన్ని కూడా ఇంకా ముందుకు పోయి మరి రాబోయే తరంలో కూడా మా కాలనీకి కూడా ఎంతో వాళ్ళ తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ కమిటీ మెంబర్ జానయ్య గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాం. అలాగే విజయ్ కుమార్ గారు ప్రసాదదాతలు విజయ్ కుమార్ గారికి మన అన్నదాతలు విజయ్ కుమార్ గారికి సరోజ్ సెంటర్స్ గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారికి చిరు సత్కారం గణేష్ ఉత్సవ సమితి తరపున అలాగే ప్రసాదదాతలు దిండు ప్రేమరాజు గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే గణేష్ ఉత్సవ సమితి తరపున చిరు సత్కారం అందరూ గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్కి. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే గణేష్ ఉత్సవ సమితికి సహకరించవలసిన శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాం. అందరూ ఒక్కసారి గట్టిగా మన 2013లో స్వామివారి ప్రసాదం దక్కించుకున్నటువంటి పూర్ణేశ్వర రెడ్డి గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం అలాగే వారికి గణేష్ ఉత్సవ సమితి తరపున చిన్న మెమంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా అదే కదా बोलो गणेश महाराज के भाई गट पकड़ो बाय बाय नुकड़ो ఫోన్ చేయగా టైం మీ పేరు गणेश महाराज गांधी జై బోలో గణేష్ మహారాజ్ కి నా పేరు పటేచల్ ఢిల్లీ మీటే వాళ్ళ ఉన్నారు అంతకుముందు 2 సార్లు తీసుకున్నా ఈ ఇవాళ కూడా తీసుకున్నా ఎలా అనిపిస్తుంది మీకు లడ్డు మూడోసారి తీసుకున్నా ఎలా అనిపిస్తుంది మీకు చాలా మంచిగా అనిపిస్తుంది నువ్వు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారా అసలు లడ్డు తీసుకుంటాను తీసుకున్నాను ఎంత పోతుంది ఎంత పోవాలనుకున్నారు ఎంత పోయినా పార్టీ పోవాలనుకున్నాను కానీ పోతే ఎంత వరకు పెరిగినా తీసుకోవాలనుకున్నారా అసలు? అంతే 2 వరకు పోతే నేను తీసుకోవాలని ఎలా మీకు అంత సంతోషం అనిపిస్తుంది సంతోషం
మీ పేరు ఫతేచంద్. గణేష్ మహారాజ్ కి ఈరోజు ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ మన ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ ఈ సంవత్సరం కాక అంతకుముందు కూడా గతంలో 2 సార్లు కూడా గణేష్ లడ్డు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా 1,80,000 రూపాయలకు పోటాపోటీ మీద మరి ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ గారు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి అలా కుటుంబానికి కూడా ఎల్లవేళలా వాళ్ళ యొక్క అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి నుంచి అలాగే మా కాలనీ సంక్షేమ సంఘం నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళకు ఉండాలని చెప్పి అలాగే వాళ్ళు చేసే ప్రతి ఒక్క బిజినెస్ లో కానీ అన్ని కూడా ఇంకా ముందుకు పోయి మరి రాబోయే తరంలో కూడా మా కాలనీకి కూడా ఎంతో వాళ్ళ తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ కమిటీ మెంబర్ జానయ్య గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాం. అలాగే విజయ్ కుమార్ గారు ప్రసాదదాతలు విజయ్ కుమార్ గారికి మన అన్నదాతలు విజయ్ కుమార్ గారికి సరోజ్ సెంటర్స్ గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారికి చిరు సత్కారం గణేష్ ఉత్సవ సమితి తరపున అలాగే ప్రసాద దాతలు దిండు ప్రేమరాజు గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. మన ప్రసాద దాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే గణేష్ ఉత్సవ సమితి తరపున చిరు సత్కారం అందరూ గట్టిగా జై బలో గణేష్ మహారాజ్కి. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే గణేష్ ఉత్సవ సమితికి సహకరించవలసిన శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాం. అందరూ ఒక్కసారి గట్టిగా మన 2013లో స్వామివారి ప్రసాదం దక్కించుకున్నటువంటి పూర్ణేశ్వర రెడ్డి గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం అలాగే వారికి గణేష్ ఉత్సవ సమితి తరపున చిన్న మెమంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా అదే जय बोलो गणेश महाराज के గట్ పకడో బాయ్ బాయ్ నువ్వు రైట్ మీ పేరు గణేష్ మహారాజ్ గారు జై బోలో గణేష్ మహారాజ్ కి. నా పేరు ఫతేచంద్. ఢిల్లీ మిఠాయి వాళ్ళ ఉన్నారు. అంతకుముందు 2 సార్లు తీసుకున్నా. ఈ ఏళ్ళ కూడా తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు లడ్డు మూడోసారి తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. నువ్వు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారా అసలు లడ్డు తీసుకుంటా తీసుకున్నాను. ఎంత పోతుంది ఎంత పోవాలనుకున్నారు ఎంత పోయినా పార్టీ పోవాలనుకున్నాను కానీ పోతే 1 minute. ఎంత వరకు పెరిగినా తీసుకోవాలనుకున్నారా అసలు? అంతే 2 వరకు పోతే నేను తీసుకోవాలని ఉంది. ఎలా మీకు అంత సంతోషం చాలా అనిపిస్తుంది? సంతోషం ఉంది. మీ పేరు ఫతేచంద్. గణేష్ మహారాజ్ కి ఈరోజు ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ మన ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ ఈ సంవత్సరం కాక అంతకుముందు కూడా గతంలో 2 సార్లు కూడా గణేష్ లడ్డు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా 1,80,000 రూపాయలకు పోటాపోటీ మీద మరి ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ గారు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి అలా కుటుంబానికి కూడా ఎల్లవేళలా వాళ్ళ యొక్క అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి నుంచి అలాగే మా కాలనీ సంక్షేమ సంఘం నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళకు ఉండాలని చెప్పి అలాగే వాళ్ళు చేసే ప్రతి ఒక్క బిజినెస్ లో కానీ అన్ని కూడా ఇంకా ముందుకు పోయి మరి రాబోయే తరంలో కూడా మా కాలనీకి కూడా ఎంతో వాళ్ళ తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఇందిరమ్మ కమిటీ మెంబర్ జానయ్య గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని కోరుతున్నాం. అలాగే విజయ్ కుమార్ గారు ప్రసాదదాతలు విజయ్ కుమార్ గారికి మన అన్నదాతలు విజయ్ కుమార్ గారికి సరోజ్ టెంట్ హౌస్ గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారికి చిరు సత్కారం గణేష్ ఉత్సవ సమితి తరపున, అలాగే ప్రసాద దాతలు దిండు ప్రేమరాజు గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. మన ప్రసాద దాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే గణేష్ ఉత్సవ సమితి తరపున చిరు సత్కారం. అందరూ గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్కి. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ, అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే గణేష్ ఉత్సవ సమితికి సహకరించవలసిన శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాం. అందరూ ఒక్కసారి గట్టిగా మన 2013లో స్వామివారి ప్రసాదం దక్కించుకున్నటువంటి పూర్ణేశ్వర రెడ్డి గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం, అలాగే వారికి గణేష్ ఉత్సవ సమితి తరపున చిన్న మెమోంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా అదే जय बोलो गणेश महाराज के गट पकड़ो बाय बाय मुगड़ो మీ పేరు? गणेश महाराज జై బోలో గణేష్ మహారాజ్ కి. నా పేరు పటేచల్, ఢిల్లీ మీటే వాళ్ళ ఉన్నారు. అంతకుముందు 2 సార్లు తీసుకున్నా, ఈ ఇవాళ కూడా తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు లడ్డు మూడోసారి తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. నువ్వు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారా అసలు లడ్డు? తీసుకుంటా తీసుకున్నాను. ఎంత పోతుంది? ఎంత పోవాలనుకున్నారు? ఎంత పోయినా పార్టీ పోవాలనుకున్నాను కానీ పోతే ఎంత వరకు పెరిగినా తీసుకోవాలనుకున్నారా? అంతే 2 వరకు అయితే నేను తీసుకోవాలనుకున్నాను. ఎలా మీకు అంత సంతోషం అనిపిస్తుంది? సంతోషం. మీ పేరు? ఫతేచంద్. గణేష్ మహారాజ్ కి ఈరోజు ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ మన ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ ఈ సంవత్సరం దాకా అంతకుముందు కూడా గతంలో 2 సార్లు కూడా గణేష్ లడ్డు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా 1,80,000 రూపాయలకు పోటాపోటీ మీద మరి ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ గారు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి అలా కుటుంబానికి కూడా ఎల్లవేళలా వాళ్ళ యొక్క అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి నుంచి, అలాగే మా కాలనీ సంక్షేమ సంఘం నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆ యొక్క వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళకు ఉండాలని చెప్పి, అలాగే వాళ్ళు చేసే ప్రతి ఒక్క బిజినెస్ లో కానీ అన్ని కూడా ఇంకా ముందుకు పోయి మరి రాబోయే తరంలో కూడా మా కాలనీకి కూడా ఎంతో వాళ్ళ తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ కమిటీ మెంబర్ జానయ్య గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాం. అలాగే విజయ్ కుమార్ గారు ప్రసాదదాతలు విజయ్ కుమార్ గారికి మన అన్నదాతలు విజయ్ కుమార్ గారికి సరోజ్ టెంట్ హౌస్ గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారికి చిరు సత్కారం గణేష్ ఉత్సవ సమితి తరపున, అలాగే ప్రసాద దాతలు దిండు ప్రేమరాజు గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. మన ప్రసాద దాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే గణేష్ ఉత్సవ సమితి తరపున చిరు సత్కారం.
అందరూ గట్టిగా జయ బలో గణేష్ మహారాజ్కి. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ, అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే గణేష్ ఉత్సవ సమితికి సహకరించవలసిన శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాం. అందరూ ఒక్కసారి గట్టిగా మన 2013లో స్వామివారి ప్రసాదం దక్కించుకున్నటువంటి పూర్ణేశ్వర రెడ్డి గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం, అలాగే వారికి గణేష్ ఉత్సవ సమితి తరపున చిన్న మెమోంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా బ్రదర్. అదే जय बोलो गणेश महाराज के గట్ పకడో. బాయ్ బాయ్ నువ్వు మీ పేరు? గణేష్ మహారాజ్ గారు. జయ బోలో గణేష్ మహారాజ్ కి. నా పేరు పటేచల్, ఢిల్లీ మీటే వాళ్ళ ఉన్నారు. అంతకుముందు 2 సార్లు తీసుకున్నా, ఈ ఇవాళ కూడా తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు లడ్డు మూడోసారి తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. నువ్వు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారా అసలు లడ్డు? తీసుకుంటాను. తీసుకున్నాను. ఎంత పోతుంది, ఎంత పోవాలనుకున్నారు, ఎంత పోయినా పార్టీ పోవాలనుకున్నాను కానీ పోతే 180. ఎంత వరకు పెరిగినా తీసుకోవాలనుకున్నారా? అంతే 2 వరకు పోతే నేను తీసుకోవాలని ఉంది. ఎలా మీకు అంత సంతోషం అనిపిస్తుంది? సంతోషం. మీ పేరు? ఫతేచంద్. గణేష్ మహారాజ్ కి. ఈరోజు ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ మన ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ ఈ సంవత్సరం దాకా అంతకుముందు కూడా గతంలో 2 సార్లు కూడా గణేష్ లడ్డు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా 1,80,000 రూపాయలకు పోటాపోటీ మీద మరి ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ గారు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి అలా కుటుంబానికి కూడా ఎల్లవేళలా వాళ్ళ యొక్క అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి నుంచి, అలాగే మా కాలనీ సంక్షేమ సంఘం నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒక వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళకు ఉండాలని చెప్పి, అలాగే వాళ్ళు చేసే ప్రతి ఒక్క బిజినెస్ లో కానీ అన్ని కూడా ఇంకా ముందుకు పోయి మరి రాబోయే తరంలో కూడా మా కాలనీకి కూడా ఎంతో వాళ్ళ తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ కమిటీ మెంబర్ జానయ్య గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాం. అలాగే విజయ్ కుమార్ గారు ప్రసాదదాతలు విజయ్ కుమార్ గారికి, మన అన్నదాతలు విజయ్ కుమార్ గారికి సరోజ్ టెంటర్స్ గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారికి చిరు సత్కారం గణేష్ ఉత్సవ సమితి తరపున, అలాగే ప్రసాదదాతలు దిండు ప్రేమరాజు గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే గణేష్ ఉత్సవ సమితి తరపున చిరు సత్కారం. అందరూ గట్టిగా జయ బలో గణేష్ మహారాజ్కి. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ, అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే గణేష్ ఉత్సవ సమితికి సహకరించవలసిన శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాం. అందరూ ఒక్కసారి గట్టిగా మన 2013లో స్వామివారి ప్రసాదం దక్కించుకున్నటువంటి పూర్ణేశ్వర రెడ్డి గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం, అలాగే వారికి గణేష్ ఉత్సవ సమితి తరపున చిన్న మెమోంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా
గట్ పకడో బాయ్ బాయ్ నువ్వు రైట్ ఫోన్ కి ఇంకా టైం మీ పేరు గణేష్ మహారాజ్ అండి. జై బోలో గణేష్ మహారాజ్ కి నా పేరు పటేచల్ ఢిల్లీ మీటే వాళ్ళ ఉన్నారు అంతకుముందు 2 సార్లు తీసుకున్నా ఈ ఇవాళ కూడా తీసుకున్నా ఎలా అనిపిస్తుంది మీకు లడ్డు మూడోసారి తీసుకున్నా ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది నువ్వు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారా అసలు లడ్డు తీసుకుంటా తీసుకున్నాను ఎంత పోతుంది ఎంత పోవాలనుకున్నారు ఎంత పోయినా పార్టీ పోవాలనుకున్నాను కానీ పోతే ఎంత వరకు పెరిగినా తీసుకోవాలనుకున్నారా అసలు? అంతే 2 వరకు పోతే నేను తీసుకోవాలని ఉంది. ఎలా మీకు అంత సంతోషం అనిపిస్తుంది? సంతోషం మీ పేరు ఫతేచంద్ గణేష్ మహారాజ్ కి ఈరోజు ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ మన ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ ఈ సంవత్సరం కాక అంతకుముందు కూడా గతంలో 2 సార్లు కూడా గణేష్ లడ్డు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా 1,80,000 రూపాయలకు పోటాపోటీ మీద మరి ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ గారు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి వాళ్ళ కుటుంబానికి కూడా ఎల్లవేళలా వాళ్ళ యొక్క అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి నుంచి అలాగే మా కాలనీ సంక్షేమ సంఘం నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళకు ఉండాలని చెప్పి అలాగే వాళ్ళు చేసే ప్రతి ఒక్క బిజినెస్ లో కానీ అన్ని కూడా ఇంకా ముందుకు పోయి మరి రాబోయే తరంలో కూడా మా కాలనీకి కూడా ఎంతో వాళ్ళ తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ కమిటీ మెంబర్ జానయ్య గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాం. అలాగే విజయ్ కుమార్ గారు ప్రసాదదాతలు విజయ్ కుమార్ గారికి మన అన్నదాతలు విజయ్ కుమార్ గారికి సరోజ్ టెంట్ హౌస్ గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారికి చిరు సత్కారం గణేష్ ఉత్సవ సమితి తరపున అలాగే ప్రసాదదాతలు దిండు ప్రేమరాజు గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే గణేష్ ఉత్సవ సమితి తరపున చిరు సత్కారం అందరూ గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్కి. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే గణేష్ ఉత్సవ సమితికి సహకరించవలసిన శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాం. అందరూ ఒక్కసారి గట్టిగా మన 2013లో స్వామివారి ప్రసాదం దక్కించుకున్నటువంటి పూర్ణేశ్వర రెడ్డి గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం అలాగే వారికి గణేష్ ఉత్సవ సమితి తరపున చిన్న మెమంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా అదే जय बोलो गणेश महाराज के గట్ పకడో బాయ్ బాయ్ నువ్వు రైట్ ఫోన్ కి ఇంకా టైం మీ పేరు గణేష్ మహారాజ్ అండి. జై బోలో గణేష్ మహారాజ్ కి నా పేరు పటేచల్ ఢిల్లీ మీటే వాళ్ళ ఉన్నారు అంతకుముందు 2 సార్లు తీసుకున్నా ఈ ఇవాళ కూడా తీసుకున్నా ఎలా అనిపిస్తుంది మీకు లడ్డు మూడోసారి తీసుకున్నా ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. నువ్వు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారా అసలు లడ్డు తీసుకుంటా తీసుకున్నాను ఎంత పోతుంది ఎంత పోవాలనుకున్నారు ఎంత పోయినా పార్టీ పోవాలనుకున్నాను కానీ పోతే ఎంత వరకు పెరిగినా తీసుకోవాలనుకున్నారా అసలు? అంతే 2 వరకు పోతే నేను తీసుకోవాలని ఉంది. ఎలా మీకు అంత సంతోషం అనిపిస్తుంది? సంతోషం మీ పేరు ఫతేచంద్
గణేష్ మహారాజ్ కి ఈరోజు ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ మన ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ ఈ సంవత్సరం దాకా అంతకుముందు కూడా గతంలో 2 సార్లు కూడా గణేషుని లడ్డు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా 1,80,000 రూపాయలకు పోటాపోటీ మీద మరి ఢిల్లీ మిఠాయి పత్తు సేట్ గారు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి అలా కుటుంబానికి కూడా ఎల్లవేళలా వాళ్ళ యొక్క అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి నుంచి అలాగే మా కాలనీ సంక్షేమ సంఘం నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ యొక్క వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళకు ఉండాలని చెప్పి అలాగే వాళ్ళు చేసే ప్రతి ఒక్క బిజినెస్ లో కానీ అన్ని కూడా ఇంకా ముందుకు పోయి మరి రాబోయే తరంలో కూడా మా కాలనీకి కూడా ఎంతో వాళ్ళ తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ కమిటీ మెంబర్ జానయ్య గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాం. అలాగే విజయ్ కుమార్ గారు ప్రసాదదాతలు విజయ్ కుమార్ గారికి మన అన్నదాతలు విజయ్ కుమార్ గారికి సరోజ్ సెంటర్స్ గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారికి చిరు సత్కారం గణేష్ ఉత్సవ సమితి తరపున అలాగే ప్రసాదదాతలు దిండు ప్రేమరాజు గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే గణేష్ ఉత్సవ సమితి తరపున చిరు సత్కారం అందరూ గట్టిగా జయ బలో గణేష్ మహారాజ్కి. మన ప్రసాదదాతలు దిండు భూపేష్ గౌడ్ గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే గణేష్ ఉత్సవ సమితికి సహకరించవలసిన శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాం. అందరూ ఒక్కసారి గట్టిగా మన 2013లో స్వామివారి ప్రసాదం దక్కించుకున్నటువంటి పూర్ణేశ్వర రెడ్డి గారికి గణేష్ ఉత్సవ సమితి తరపున సన్మానం అలాగే వారికి గణేష్ ఉత్సవ సమితి తరపున చిన్న మెమోంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా అదే जय बोलो गणेश महाराज के గట్ పకడో బాయ్ బాయ్ నువ్వు మీ పేరు గణేష్ మహారాజ్ గారు జయ బోలో గణేష్ మహారాజ్ కి. నా పేరు పటేల్ ఢిల్లీ మిఠాయి వాళ్ళ ఉన్నారు. అంతకుముందు 2 సార్లు తీసుకున్నా, ఈ ఇవాళ కూడా తీసుకున్నా.